ఫోనిక్ సౌండ్స్ డయాగ్రాఫ్ లెటర్స్. 2 లెటర్స్ని కలిపితే ఒక సౌండ్ వస్తుంది. అలాంటి లెటర్స్ని డయాగ్రాఫ్ లెటర్స్ ఆ డయాగ్రాఫ్ వర్డ్స్ అంటారు. 2 లెటర్స్ని కంబైన్ చేస్తే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, సిని హెచ్ని కంబైన్ చేసి టుగెదర్గా ఏమని కాల్ చేస్తామంటే చు. సిహెచ్ వచ్చినప్పుడు ఏమని చదవాలి? చు అని చదవాలి. అలాంటి 2 లెటర్స్ని కంబైన్ చేస్తే డిఫరెంట్ సౌండ్ వస్తే అలాంటి లెటర్స్ని డయాగ్రాఫ్ వర్డ్స్ ఆర్ లెటర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. చాట్లో ఎలా పలుకుతుంది? సిహెచ్ సౌండ్ ఏంటి? చు. ఏ సౌండ్ యా, టీ సౌండ్ టు. చు యాట్, చాట్. నెక్స్ట్ చిక్కు. సిహెచ్ సౌండ్ చు, ఐ సౌండ్ ఈ, సీకే టుగెదర్ని కు అంటారు. సి సౌండ్ కూనే, కే సౌండ్ కూనే. సో కు. చు ఇక్కు. చు ఇక్ ఏమైంది? చిక్కు. నెక్స్ట్ లంచ్. ఎల్ సౌండ్ లు, యూ సౌండ్ ఆ, ఎన్ సౌండ్ ను. లు ఆ అన్. లన్. సిహెచ్ సౌండ్ ఏంటి? చు. లన్ చు, లంచ్. నెక్స్ట్ బెంచ్. బి సౌండ్ బు, ఈ సౌండ్ ఏ, ఎన్ సౌండ్ ను. బు ఏ ఎన్, బెన్. బు ఏ ఎన్, బెన్. సిహెచ్ సౌండ్ ఏంటి? చు. బు ఏ ఎన్, బెన్. సిహెచ్ సౌండ్ చు, బెంచ్. నెక్స్ట్ చిన్. సిహెచ్ సౌండ్ ఏంటి? చు. ఐ సౌండ్ ఈ, ఎన్ సౌండ్ ను. చు ఇన్, చిన్. చు ఇన్, చిన్. ఇలా 2 లెటర్స్ని కలిపితే డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అలాంటి లెటర్స్ని ఏమంటారు? డయాగ్రాఫ్ లెటర్స్ అని అంటారు. నెక్స్ట్ అందులో ఇంకోటి ఏంటి? షు. ఎస్ని హెచ్ని కలిపితే ఏమని సౌండ్ వస్తుంది? షు. ఎస్హెచ్ వచ్చినప్పుడు ఏమని చదవాలి? షు. ఎగ్జాంపుల్ చూద్దాం. షెల్. ఎస్హెచ్ సౌండ్ ఏంటి? షు. ఎస్హెచ్ షు. ఈ సౌండ్ ఏ, 2 ఎల్ వస్తే ఏమని చదవాలి? ఎల్ సౌండ్ లు, 2 ఎల్ సౌండ్ ల్. షు ఎల్, షెల్. షు ఎల్, షెల్. నెక్స్ట్ షేడ్. ఎస్హెచ్ సౌండ్ ఏంటి? షు. ఎస్హెచ్ సౌండ్ షు. ఈ సౌండ్ ఏ, డి సౌండ్ డు. ఏడ్, ఏడ్. షు ఏడ్, షేడ్. షు ఏడ్, షేడ్. నెక్స్ట్ విష్. డబ్ల్యూ సౌండ్ వు, ఐ సౌండ్ ఈ, వు ఈ, వి. ఎస్హెచ్ సౌండ్ ఏంటి? షు. వి షు. వు ఈ, వి. ఎస్హెచ్ సౌండ్ షు, విష్. నెక్స్ట్ షిప్. ఎస్హెచ్ సౌండ్ ఏంటి? షు. ఐ సౌండ్ ఏంటి? ఈ, పి సౌండ్ పు, ఈ పు, ఇప్. షు ఇప్, షిప్. షు ఇప్, షిప్. నెక్స్ట్ ఎస్హెచ్ సౌండ్ ఏంటి? షు. ఓ సౌండ్ ఆ, పి సౌండ్ పు. షు అప్. షు అప్ ఏమైంది? షాప్. ఈ విధంగా మనం ఫోనిక్ సౌండ్స్ నేర్చుకుంటే పిల్లలు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు సౌండ్స్. సో వాళ్ళకి చదవటం అనేది ఈజీ అవుతుంది. కొంతమంది పిల్లలకి ఒక్కసారి వర్డ్ ఎలా చదవాలో చెప్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అండ్ అది రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సమ్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్కి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు అనమాట. అలాంటి పిల్లలు ఈజీగా చదవటానికి ఫోనిక్ సౌండ్స్ చాలా యూజ్ అవుతాయి. ఒకసారి పిల్లలు ఈ ఫోనిక్ సౌండ్కి అలవాటు పడితే ఎంత కష్టమైన వర్డ్స్ కూడా ఈజీగా చదవగలుగుతారు అనమాట. నెక్స్ట్ ఫిష్. ఎఫ్ సౌండ్ ఫు, ఐ సౌండ్ ఈ, ఫు ఈ, ఫి. ఎస్ఎస్ సౌండ్ షు, ఫిష్. నెక్స్ట్ ఫ్లాష్. ఎఫ్ సౌండ్ ఫు, ఎల్ సౌండ్ లు, ఏ సౌండ్ యా, ఫు ల్యా, ఫ్లా. ఎఫ్ఎల్ ఏమైంది? ఫు లు యా, ఫ్లా. ఫు ల్యా, ఫ్లా. ఎస్ఎస్ సౌండ్ షు. ఎస్ఎస్ సౌండ్ ఏంటి? షు. ఫ్లా. ఎస్ఎస్ సౌండ్ షు, ఫ్లాష్. నెక్స్ట్ బ్రష్. బి సౌండ్ బు. బి సౌండ్ ఏంటి? బు. ఆర్ సౌండ్ రు, ఏ సౌండ్ ఆ, బు రు ఆ, బ్రా. బు రు ఆ, బ్రా. ఎస్ఎస్ సౌండ్ షు, బ్రష్. ఈ విధంగా మనము ఫోనిక్ సౌండ్స్తో ఈజీగా చదవటం నేర్చుకోవచ్చు. అన్నిసార్లు ఫోనిక్ సౌండ్స్ పలుకుతాయని నేను చెప్పలేము. ఎవరైనా కరెక్ట్గా కొన్నిసార్లు ఫోనిక్ సౌండ్స్ లేకుండా వర్డ్ పలుకుతుంది. కానీ మ్యాక్సిమం టైమ్స్ ఫోనిక్ సౌండ్స్ అనేవి మనం చదివే వర్డ్ని మనం చదివే విధాన్ని ఈజీ చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం 50% అబోనే మనకి ఫోనిక్ సౌండ్స్ ఉన్న లెటర్స్ సౌండ్సే వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫోనిక్ సౌండ్స్ రాకుండా వర్డ్ అనేది ప్రొనౌన్స్ చదవడం జరుగుతుందనమాట. వన్స్ ఒకసారి ఫోనిక్ సౌండ్స్ నేర్చుకున్నామంటే పిల్లలకి చదవటం అనేది ఈజీ అవుతుందన్నమాట.